కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను ఆదుకుంటుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఉందని, అన్యాయానికి తావులేదని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం హైదరాబాద్ గాంధీ భవన్లో జరిగిన మంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు వివిధ సమస్యలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. జెన్కోలో చేపట్టిన ఉద్యోగాల భర్తీ త్వరలోనే పూర్తి చేస్తామని మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆల్మోస్ట్ 7 years నుంచి వెయిట్ చేస్తున్నాము. ఎనర్జీ సెక్టార్లో కొంచెం త్వరగా తప్పనిసరిగా ఇప్పుడే జెన్కో డిక్లేర్ చేస్తున్నాము. అది కాగానే ఇది పిలుస్తాం. ఏమంటే అసలు ఇంత తొందరగా నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తున్నాయా? 10 ఏళ్లలో ఎప్పుడైనా ఇంత స్పీడ్గా నోటిఫికేషన్స్ వస్తున్నాయా? అందుకే ఓదాని తర్వాత చేసుకుంటూ పోతూనే ఉన్నాం. డోంట్ వరీ. ఉద్యాన శాఖ, తూనికలు, కొలతలు తదితర శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇంకా రాలేదని, మరికొన్ని శాఖల్లో నోటిఫికేషన్ విడుదలైనా పరీక్షలు నిర్వహించలేదని డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారు. టీజీపీఎస్సీ ఏఈ సార్, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ నోటిఫికేషన్ వచ్చి 2 years అయింది. 2 years 3 months. మాకన్నా తర్వాత అయిన నోటిఫికేషన్స్ కూడా అన్ని కంప్లీట్ అయిపోయినాయి సార్. ఇది పాత గవర్నమెంట్లో వచ్చింది. ఆల్రెడీ డీవీ కూడా అయిపోయింది సార్. ఏమైంది మరి? ఎందుకు ఆగిపోయింది? అన్నిటికన్నా మాదే ముందు వచ్చింది సార్. మా నోటిఫికేషన్స్ అన్ని ఫైనల్ చేసేసారు. మాది ఇప్పటివరకు రిజల్ట్స్ అనౌన్స్ చేసలేదు సార్. డీవీ కూడా అయిపోయింది సార్. మాది స్పోర్ట్స్ డీవీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ డీవీ అన్ని అయిపోయినాయి సార్. రిజల్ట్ మాత్రం సార్ మీరు చైర్మన్ సార్ మాట్లాడితే మాకంటే తర్వాత ఎగ్జామ్స్ అన్ని అయిపోయినాయి సార్. మాదే మిగిలింది. మీరు చెప్తే పక్క 1 week ఇచ్చేసారు సార్ వాళ్ళు. కొంచెం త్వరగా చేయమని. గత ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల పాలనలో ఉద్యోగాల భర్తీ, కాంగ్రెస్ ఏడాది పాలనలో ఉద్యోగ నియామకాలపై నిరుద్యోగులను అడిగి తెలుసుకున్నారు ఆయన. విజయోత్సవాల్లో భాగంగా మాకు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మేము అందరం పనిచేసేది మీలాంటి వాళ్ళ కోసం. డోంట్ వరీ. మీ అందరికంటే ఎక్కువ పెయిన్ నాకు. 2022 వికలాంగుల పెన్షన్ మంజూరులో జాప్యం జరుగుతోందని భట్టి దృష్టికి రాగానే వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సర్వే పేరుతో తమ భూమి లాక్కున్నారని ఓ వృద్ధుడు ఫిర్యాదు చేయగా త్వరితగతిని పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. ఓకే, అదే చేస్తున్నాం.